భరత్ రెడ్డి ఆర్మీలో పనిచేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఏరియాలో పాకిస్తాన్ ఎటువంటి యాక్టివిటీ చేస్తుందనేది. గుడ్ ఈవినింగ్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా సార్? భరత్ రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి? సార్ డెఫినెట్గా ఇప్పుడే ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది సార్. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక F-16 విమానం, ఇది F-16ని చైనా నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది. F-16 విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. ఒక బ్రేకింగ్ అందుతోంది, చాలా పెద్ద వార్త. F-16 అనేటువంటి ఒక పెద్ద యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ ఈ F-16 ద్వారా రాఫెల్ను మేము ఎదుర్కొంటామనేటువంటి పెద్ద పెద్ద మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ వచ్చింది. F-16ని భారత బలగాలు, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతుంది. సో డెఫినెట్గా ఒక పెద్ద బ్రేకింగ్ గా చూడాలి. భరత్ రెడ్డి గారు, ఒక F-16ని భారత యుద్ధ విమానాలు, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేశాయి. ఒక F-16ని, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక F-16ని ఎలా చూస్తారు? మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్? So F-16 is not Chinese, Andy. I'll just like to correct you. Please don't mind me correcting you. It is not Chinese. It is an American aircraft. And F-16 actually అమెరికా పాకిస్తాన్ కి ఇచ్చినప్పుడు F-16 ని భారతదేశానికి అగేన్స్ట్ యూజ్ చేయొద్దు అని వాళ్ళకు యూజర్ అగ్రిమెంట్ ఉంది. సో వాళ్ళు అసలు భారతదేశానికి అగేన్స్ట్ గా F-16 యూజ్ చేయడమే ఆ అగ్రిమెంట్ కి విరుద్ధము. అండ్ F-16 వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళ ఇంజిన్ లాక్ చేసే కేపబిలిటీస్ కూడా అమెరికా దగ్గర ఉన్నాయి, దాని సామర్థ్యం తక్కువ చేసేలాగా. But F-16 is the most advanced, sophisticated aircraft that is available with Pakistan today. And మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ F-16 ని పడగొట్టాయంటే అది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో, దాని సామర్థ్యం ఏంటో అది కేపబిలిటీ వైజ్ గా ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ అవుతుంది అండి. హలో, యా. సో డెఫినెట్గా ఎలా చూడాలి సార్? పాకిస్తాన్ ఒకేసారిగా 2-3 ప్లేసెస్లో, ముఖ్యంగా జమ్మూ, ఉదంపూర్, అదేవిధంగా పఠాన్కోట్, ఇటువంటి స్ట్రాటజిక్ ప్లేస్ మీద ఒకేసారి డ్రోన్ అటాక్స్, ముఖ్యంగా స్వామ్ డ్రోన్ అటాక్స్ చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి సార్? సో నేను మీకు అంటే పొద్దున మనం మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం ఇంకా బయట పడలేదు కాబట్టి మనం డిస్కస్ చేసుకోలేనప్పుడు మన శ్రోతలకు చెప్పుకోలేకపోయాము. నిన్న రాత్రి జరిగిన ఏదైతే అటాక్ జరిగిందో మన 15 పట్టణాల మీద, అంటే దక్షిణ సరిహద్దు మీద ఏదైతే జరిగిందో, దట్ ఈస్ జస్ట్ అ ప్రోబింగ్ అటాక్ అండి. ప్రోబింగ్ అటాక్ అంటే మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా రోబస్ట్ సిస్టమ్, విచ్ ఈస్ సపోర్టెడ్ బై S-400s ఆల్సో. అండ్ S-400 ని ఇప్పటి వరకు డిఫీట్ చేసిన ఆర్సనల్ అమ్యునిషన్, మిసైల్స్, డ్రోన్స్ కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏవి లేవు. It is so the S-400 system that we have is very, very robust. అయితే పాకిస్తాన్ ఏం చేస్తోందంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మన సాఫ్ట్వేర్, మన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ లో పనిచేస్తారు కాబట్టి సాఫ్ట్వేర్ లో ఫర్ ఎగ్జాంపుల్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని ఉంటుంది. అంటే గ్యాప్స్ ఏమైనా దొరుకుతాయి. భరత్ రెడ్డి గారు, లెట్ మీ ఇంటరప్ట్ యు 1 సెకండ్. భరత్ రెడ్డి గారు, JF-17 కూడా 2 డౌన్ అయిపోయాయి పాకిస్తానీ. ఐ థింక్ JF-17 ఇస్ ఫ్రమ్ చైనా అండ్ బ్రిటన్, ఈ 2 కంట్రీకి సంబంధించి దాంట్లో పాకిస్తాన్ ఒక హైబ్రిడ్ ఏదైతే JF-17 చేసిందో అటువంటి 2 JF-17లు కూడా డౌన్ అయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది సార్. మీ రియాక్షన్ సార్? పర్ఫెక్ట్. సో లెట్ us వెయిట్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే ఫాగ్ ఆఫ్ వార్ ఏదైతే ఉంటుందో, అంటే డైనమిక్ గా డెవలప్ చేసే సిచ్యువేషన్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందదు. We will keep depending on various sources of information and because see what happens is that యుద్ధ సమయంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవాళ కాకుండా మనం ఏ రోజైతే టేబుల్ మీద నెగోషియేషన్కి వస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ని అప్పుడు గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. కాబట్టి మనం రైట్ నౌ వీ షుడ్ నాట్ బి స్పెక్యులేటింగ్ about any news that comes from any sources అండి. Please, I'm sorry to say that. డెఫినెట్లీ సార్. మీరు ఒక డిఫెన్స్ పర్సన్ గా మీకున్నటువంటి రోబస్ట్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. దీన్ని మనం ఒక ఫుల్ స్కేల్ వార్ అనుకోవచ్చా? ఇది జరుగుతున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో మనం ఒక వార్లో ఉన్నామా, ఒక యుద్ధంలో ఉన్నామా? ఇస్ ఇట్ ఎ ఫుల్ స్కేల్ వార్ సార్? సారీ, హలో సార్, ఇప్పుడున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో, మీ వాయిస్ కొంచెం కట్ అవుతుందండి. హలో సార్, ఇప్పుడు ఆర్ యు గెటింగ్ మీ సార్? నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైతే ఒక వాతావరణంలో మనం ఉన్నామో ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధం, ఫుల్ స్కేల్ వార్ అనుకోవచ్చా ఈ సిచ్యువేషన్ ని?
ఎస్ అండి, తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క యుద్ధ విమానాలు, క్షిపణులు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటి మన సివిలియన్ సమూహాలు ఏవైతే ఉన్నాయో, మన జనసాంద్రత ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, మనకి క్రిటికల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేయడం మొదలు పెట్టారు. కాబట్టి వీ కెన్ అజ్యూమ్ దట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ limited battle right now, okay, which is focused on the western borders. And ఇప్పుడు కూడా పాకిస్తాన్ ప్రయత్నం మన ఏడీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్యాప్స్ కానివ్వండి, వాటిలో వీక్నెసెస్ కానివ్వండి వెతుకుతోంది. అంటే మన రియాక్షన్ టైం ఎంత, మన కేపబిలిటీ ఎంత అనేది టెస్టింగ్ చేస్తోంది పాకిస్తాన్. ఇంకా వాళ్ళ ఫుల్ ఫ్లెజ్డ్ అటాక్ డెఫినెట్ గా భరత్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారము ఇండియా క్యాపబిలిటీస్ ఏంటిది అనేటువంటి దాన్ని టెస్ట్ చేయడానికి ఒక ప్రోబింగ్ అటాక్ పాకిస్తాన్ చేస్తుంది అనేటువంటిది భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. డెఫినెట్ గా ఒక F-16 విమానం అమెరికన్ మేడ్, నన్ను నేను కరెక్ట్ చేస్తున్నాను, అమెరికన్ విమానం F-16 ని ఇండియా కూల్ చేసింది అనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. JF-17 దీనికి సంబంధించిన ఇంజన్ బ్రిటన్ లో తయారైంది, దీనికి సంబంధించిన బాడీ చైనాలో తయారైంది, దీన్ని పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇది రాఫెల్ కు ఈక్వల్ గా యుద్ధ విమానం అనేటువంటిది పాకిస్తాన్ చాలా రోజులు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు JF-17లను కూడా భారత దళాలు, ముఖ్యంగా భారత్కి సంబంధించిన S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. స్టిల్ అధికారిక ప్రకటన రావాల్సింది.